ఆలియా చాలా తెలివైన మనిషి. అభి ఇక్కడున్నాడని తనకి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే అప్పుడు మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అలాగే నిన్న ఆ ప్లాన్ లో ఇరికించేస్తుంది. ఈసారి తను ఏమీ చేయలేదమ్మమ్మా. ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం రెండూ నాకున్నాయి. ఈసారి చూడండి, గెలుపు మనదే అవుతుంది. భగవంతుడి దేవాల అంతా బాగా జరగాలి ప్రజ్ఞ. ఇలా చూడమ్మా, అక్కడంతా పూర్తయిన తర్వాత నువ్వు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అలాగే అమ్మమ్మ, ఇంక నేను ఉంటాను. తండ్రి భగవంతుడా, నా ప్రజ్ఞ తన గమ్యానికి చేరుకోబోతోంది. ఇక్కడి వరకు తను చాలా కష్టపడొచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొంది తను. ప్రతి సమస్యలోనూ తనకి తోడుగా ఉండు తండ్రి. ఆలియా గుట్టు బయటపడేలా చెయ్యాలి. భగవంతుడా, అంతా సర్దుకోవాలి. ఈ ఆలియా అసలు ఇంతవరకు ఎందుకు రాలేదు? ప్లాన్ అంతా తన మీద ఆధారపడింది. ఒకవేళ తను రాలేదంటే అప్పుడు ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. నువ్వు నాతో పాటు రా, చెప్తాను. ఇలా రా. నేను నీకు చెప్తున్నాను కదా తను ఇక్కడ లేదు అని. అయినా నీకు తెలుసా అభి, నేను కౌంటర్ దగ్గరికి నా ఫోన్ తీసుకోవడానికి వచ్చాను. అప్పుడు ఆ సర్దార్ నాతో గొడవ పెట్టుకున్నాడు, నన్ను నానా మాటలు అన్నాడు. వెంటనే నేను వెళ్ళి హోటల్ మేనేజర్కి కంప్లైంట్ చేసినప్పుడు తనేం చేశాడో తెలుసా? ఆ సర్దార్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేశాడు. ఏమన్నావు నువ్వు? అంటే దీని అర్థం ఆ గడ్డం సర్దార్ ఓడిపోయాడా? ఓటమిని అంగీకరించి పారిపోయాడా? అవును మరి. నువ్వే చూడు, అతను ఎక్కడైనా కనిపిస్తున్నాడేమో. ఎక్కడా లేడు. ప్రవీణ్, ఏదేమైనా ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. గ్రేట్. నీకు తెలుసా, ఈరోజు నా మూడ్ చాలా బాగుంది. ఐఎమ్ ఫీలింగ్ సో నైస్. ఎందుకంటే నువ్వు సర్దార్ మీద పగ తీర్చుకున్నావు. ఈరోజు డబుల్ పార్టీ. డబుల్ పార్టీ అంటే మనం డబుల్ భోజనం అయితే చేయలేం కదా, లావ్ అయిపోతాం. నువ్వు కూర్చో అభి ఇక్కడ. మేక్ ఇట్ చిల్. కరెక్ట్, మేక్ ఇట్ చిల్. లైక్ ఇట్ చిల్. ఈ చోటు సరిగ్గా ఉంటుంది. ఆలియా అక్కడ కూర్చోగానే అభికి ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు నేను అభికి సర్ప్రైజ్ ఇస్తాను. ఇక ఆలియా ఆ డీల్ చేయడం చూస్తే అప్పుడు అభి తన దగ్గరికి తప్పకుండా వెళ్తాడు. అభి, నేను ఏమంటున్నానంటే నువ్వు భోజనం ఇంతవరకు ఆర్డర్ ఎందుకు చేయలేదు? రే, మెను నీ చేతిలో ఉంది కదా, నువ్వే ఆర్డర్ చెయ్యి. Excuse me. Mr. Manjit Lal Singh? Hi. అభి, నువ్వు నాకు చెప్పనే లేదు అసలు నీకు ఈ చోటు గురించి ఎలా తెలిసింది అని. ఇందాకటి నుంచి నేను నిన్ను అదే అడుగుతున్నాను. మైండ్ పనిచేస్తుందా? చెప్పాను కదా ఆలియా సజెస్ట్ చేసిందని. నిజానికి చాలా బాగుంది ఈ ప్లేస్. ఆలియా సజెస్ట్ చేసిందా? ఒకవేళ ఆలియా కూడా ఇక్కడ మనతో పాటు ఉంటే చాలా బాగుండేది కదా అభి. ఒకవేళ తన్ను కూడా ఇక్కడే ఉంటుంటే అంతకంటే బాగుండేది కదా. ఎగ్జాక్ట్లీ. అభి, అది నేనేమంటున్నానంటే ఆ ల్యాంప్ చూసావా? దాని షెడ్ చాలా బాగుంది కదా. ఏమైంది నీకు? ఇక్కడికి ల్యాంప్ చూడడానికి వచ్చావా లేక తినడానికి వచ్చావా? కెన్ యూ సజెస్ట్ సంథింగ్ ఇన్ చికెన్? నీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమా? లేదభి, అది నేనేమీ తినలేదు కదా, అందుకని లోపల నాకు ఏదోలా అనిపిస్తుంది. అయితే నోరు తెరుచుకునేందుకు కూర్చున్నావు. నువ్వే ఆర్డర్ చెయ్యి. సిడి, డబ్బు తెచ్చారా? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఈ కాగితం ముక్క కోసం నేను మన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్ సీడీని ఇచ్చేస్తానా? ఖచ్చితంగా పిచ్చిదానివే. అందుకే నువ్వు డీడీని కాగితం ముక్క అంటున్నావు. బ్యాంక్కి వెళ్ళి దాన్ని డిపాజిట్ చేయి. 10 కోట్లు వెంటనే నీ అకౌంట్లోకి వస్తాయి. అలా జరగకపోతే నువ్వు నాకు చెప్పు. నా టైం మాత్రం వేస్ట్ చేయకో. భగవంతుడా, ఈయన త్వరగా ఆలియాని చూడాలి. అభికి ఆలియాని ఎలా చూపించాలి నేను? అభి, నువ్వు అలా చూడు ఒకసారి. ఆ అబ్బాయి ఆకాష్లాగా అనిపించట్లేదు?
అక్కడ ఎవరూ లేరు కదా. ఇప్పుడే కనిపించాడు, ఇంతలోనే వెళ్ళిపోయినట్టున్నాడు. నువ్వెందుకు తినగా కూర్చోవడం లేదు? What the hell is this, yeah? ఏమైంది? ఏమైందా? అది నేను అడగాలి నిన్ను ఏమైందని. నా మీద నువ్వు నీళ్ళు ఎందుకు పోసావు చెప్పు? ఏ నీళ్లు? నా మీద నీళ్ళు ఉంపావు కదా. మాట్లాడడానికి మంచి అవకాశం దొరికింది. తమాషాగా ఉందా మీ అందరికీ ఇక్కడ? తమాషా మీరు చేస్తున్నారు మేడం. నాకు అంతా తెలుసు. ఒంటరి ఆడపిల్లని ఏడిపిస్తున్నారా మీరు? ఇదిగో మేడం, మర్యాదగా మాట్లాడండి. మేమందరం అలాంటి అబ్బాయిలం కాదు. 1 minute ఆగండి. ఏమంటున్నావు అసలు నువ్వు? అంటే మేం మంచి అమ్మాయిలం కాదనా? చూసావా, మంచి రెస్టారెంట్ని చేపల మార్కెట్లో మార్చేశారు వీళ్ళు. వీడికి ఇప్పుడు కూడా ఆలియా కనిపించట్లేదు. నాకు ఈ సీడీ పైనుండి ఇవ్వండి. ఒకవేళ సీడీ నకిలీ అయితే? ఒకవేళ నీ డీడీ నకిలీ అయిందంటే ఈ డీల్ మొత్తం నమ్మకం మీదే నడుస్తోంది. నమ్మకం అయితే నాకుంది. అది ఏంటంటే నేను ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆ తర్వాతే వెళ్ళు. నా దగ్గర అంత టైం లేదు. ఇప్పటికే చాలా అయింది, ఇక భరించడం నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ గైస్, ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. కెన్ యూ హ్యావ్ సమ్ డీసెన్సీ ప్లీజ్? మేనేజర్. వాట్ హ్యాపెన్ సార్? వాట్? ఎస్ సార్, నో సార్, అబ్సల్యూట్లీ రబిష్. ఏం జరుగుతోంది ఇక్కడ? మేనేజ్మెంటా లేక మిస్ మేనేజ్మెంటా? సారీ సార్, కానీ సార్ మీరు ఇప్పుడు చైర్ మీద నిలబడ్డారు. అవును. ఏం చేస్తున్నావు నువ్వు? వదిలే. మనం ఎలాగో భోజనం చేసాం కదా, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద వెళ్దాం. చైర్ మీద నిలబడ్డానా? ఈ ఆలియా ఈ రోజు కూడా తప్పించుకుంది. ఒకవేళ తన సీడీ ఇస్తూ ఉండగా ఆయన తను చూశారంటే ఈ నాటకం ఆడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. మొత్తం అంతా ఆయన కళ్ళ ముందు బయటపడి ఉండేది. కానీ చివరి నిమిషంలో ఆలియా ఎలా తప్పించుకుందో చూసావా? అక్క తను బావగారిని చూసేసింది, అందుకే ఉన్నట్టుండి పారిపోయింది. ఎలుక వెనక పిల్లి పరిగెత్తినట్టు సరిగ్గా ఆలియా అక్కడి నుంచి పారిపోయిందక్క. నేను అదే ఆలోచించాను, ఉన్నట్టుండి తన మొహం ఎందుకలా మారిపోయింది అని. అంటే దీని అర్థం మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? లేదు రఘు, ఇంకా మన ప్లాన్ ఫెయిల్ అవనే లేదు. ఈ రోజు ఆలియా మన చేతికి చిక్కకపోవచ్చు, కానీ సీడీ అయితే మన చేతికి వచ్చిందిగా. అంటే దీని అర్థం ఇంకా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. మనం ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలి. చూడు రఘు, నేను నీకు చాలా పెద్ద పని అప్పగిస్తున్నాను. ప్లీజ్ తెలివిగా నడుచుకో. అలాగే. ఈ సీడీ ఉంది కదా, ఇందులో ఏవైతే మ్యూజిక్ ఉందో దాన్ని నువ్వు ఆయన పేరు మీద రిలీజ్ చేయాలి. అలాగే దీన్ని కాస్త పెద్ద లెవెల్లో రిలీజ్ చేయాలి. అలాగే జాగ్రత్త రఘు, అసలు ఎవరికి ఏమీ తెలియకుండా ఈ పని చేయాలి. ఓకే? ఇదిగో చూడు రఘు, జస్ట్ మేక్ ష్యూర్ ఈ పాటలు చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో మనకు అంత పెద్ద రిజల్ట్ వస్తుంది. ఓకే? ఈ పని వీలైనంత త్వరగా జరగాలి. ఓకే మేడం. సరే అక్క, చూడు, నేను రేపు మీ ఇంటికి వస్తాను. నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఉన్నట్టుండి ఇంటికి వచ్చావంటే ఆలియాకి మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది. చూడు, నేను నిన్ను ఎందుకు ఆపుతున్నాను అంటే తను నీకు అగెయిన్స్ట్గా ఏమీ ఆలోచించకూడదు అని. అలాగే నేను కూడా ఎలా ప్రిటెండ్ చేస్తాను అంటే నాకు అసలు ఏమీ తెలీదు, ఇదంతా కూడా ఆలియా చేసిన తప్పు అని. అర్థమైందా? ఓకే అక్క. ఆలియా ఏమైంది? ఐ న్యూ నువ్వు ఇలాగే మొహం తిప్పేసుకుని వస్తావని. ముందే చెప్పాను నన్ను నీతో పాటు తీసుకెళ్ళమని, కానీ లేదు. నీకంటే ఇంకెవరు స్మార్ట్ కాదని నువ్వు అనుకుంటావు కదా. జస్ట్ షట్ అప్. తను కనిపించడం లేదా నేను ఎంత టెన్షన్ గా ఉన్నానో? ఏమైంది? అక్కడేమైందో నీకు కొంచెం కూడా తెలీదు. అవును, మరి నాకెలా తెలుస్తుంది? నువ్వు నన్ను తీసుకెళ్ళని చెప్పావు కదా. ఓ జస్ట్ షట్ అప్. తను నీకేమైనా ఐడియా ఉందా అక్కడ ఎవరున్నారని? ఎవరున్నారు? తను నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి అన్నయ్య వచ్చాడు. అభి, ఓ మై గాడ్, ఒకవేళ నిన్ను పట్టుకోలేదు కదా, అప్పుడు తను నిన్ను చంపదెబ్బ కొట్టలేదు కదా. నేను నీకు చెప్పానుగా నాకు కాల్ వచ్చింది, అప్పుడు అదంతా నిజం అవుతుంది, నా ఫీలింగ్స్ అని నీకు చెప్పాను కదా. కానీ నువ్వు అసలు సైలెంట్ గా ఉంటావా? అలాంటిదేం జరగలేదు. అలాంటిది ఏదైనా జరుగుతుందని నేను అక్కడి నుంచి వచ్చేసాను. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. కానీ అభి అక్కడికి ఎందుకు వచ్చాడు? ఐ మీన్ నువ్వు నాకు చెప్పిన దాని ప్రకారం అక్కడ జనం ఎక్కువ ఉండరన్నావు కదా, మరి అభి ఎలా వచ్చాడు?
అదంతా నా తప్పేతాను. అన్నయ్యకి నేనే చాలా ఎగ్జైట్ చెప్పాను, కొత్త హోటల్ మంచి హోటల్ వెళ్ళు, బాగా నచ్చుతుంది నీకు అని. కానీ నాకేం తెలుసా అన్నయ్య ఈ రోజు ఎక్కడికి వచ్చేస్తాడని. ఆలియా నీ తప్పు వల్ల మనం 10 కోట్లు నష్టపోయేవాళ్ళం. నీకు అసలు ఏమీ అర్థం కాదు. నీకు తెలుసా, డబ్బులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు నా కలలు ఏమవుతాయి, నా వరల్డ్ టూర్ ఏమవుతుంది? ఓ రిలాక్స్ తను. అలా ఎప్పుడైనా అసలు జరిగిందా? ఆలియా వెళ్తే పని జరగకుండా ఉంటుందా? డబ్బు చేతికొచ్చింది. వచ్చిందా? ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఇలా చూడు, 10 కోట్లకి డీడీ. ఓ మై గాడ్, ఆలియా ఆలియా డబ్బు వచ్చేసింది. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. రిలాక్స్, నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని. కామ్ డౌన్. యు నో వాట్, నిజానికి నేను చాలా గ్రేట్ తను. నేను ఎంత గ్రేట్, ఎంత స్మార్ట్ గా ఉన్నానో ఈ ప్రొడ్యూసర్ అంత ముద్దు నాకు అనిపిస్తోంది. నాకు నమ్మకం కలగడం లేదు. అతను కేవలం ఒక స్క్రాచ్ మ్యూజిక్ సీడీ కోసం 10 కోట్లు ఎలా ఇచ్చాడు? అతనేమైనా కావచ్చు, నాకిది నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు మన పని పూర్తయిపోయింది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. పైగా ఇంత సులభంగా. ఆహా ఆహా, ఈ పని అంత సులభం కాదు. నీకు తెలుసు కదా నేనెంత టెన్షన్ పడ్డానో. ఓ గాడ్, అదృష్టం బాగుంది, లేకపోతే అన్నయ్య ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎక్కడ చూస్తాడని భయపడ్డాను. చాలా కంగారు పడ్డాను నేను. ఎంత అలిసిపోయానో. రేపు తెల్లవారుగానే ఈ సీడీ కాపీని ఆఫీసులో పెట్టేస్తాను. అప్పుడు ఎవరికి ఈ అనుమానం రాదు. కానీ ఆ సీడీ కాపీ ఎక్కడుంది? దాన్ని నేను ఒక అతనికి ఇచ్చాను. అదేంటంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతని దగ్గర తీసుకుంటాను, అలాగే ఆఫీస్లో పెట్టేస్తాను. బట్ ఫర్ నౌ, గుడ్ నైట్. గుడ్ నైట్. రామ్మ ప్రజ్ఞ, ఇప్పుడు చెప్పు, ఏమైంది అక్కడ? ఏది సరిగ్గా లేదమ్మా. కానీ అమ్మమ్మ, మీరు మనసును చిన్నపుచ్చుకోకండి. మన ప్లాన్ ఇంకా ఫ్లాప్ అవ్వలేదు. మనం ఇంకా చాలా చేయగలం కదా. అయినా అదెలా అమ్మా? అమ్మమ్మ, ఆయన ఆలియాని అక్కడ చూడలేదు. అంటే ఆలియాకి ఏమనిపిస్తోందంటే ఈ డీల్ మొత్తం కూడా ఇప్పుడు పూర్తయిపోయింది, ఇక అది కూడా ఎవరికీ తెలియకుండానే అని. అవును. అంటే దాని అర్థం మన ప్లాన్ ఇంతకు ముందు అనుకున్నట్టే జరుగుతుంది. మన దగ్గరికి స్క్రాచ్ సీడీ వచ్చేసింది. దాన్ని నేను రఘు చేతికి ఇచ్చాను, అలాగే దాన్ని ఏం చేయాలో తనకు చెప్పాను. ఇక ఇప్పుడు మనం రేపటి వరకు ఎదురు చూడాలంతే. రేపు తెల్లవారాక ఆలియా నిజం అందరి ముందు బయటపడుతుంది. ఇక ఈసారి తన తెలివితేటలు ఏమాత్రం పనిచేయవు. అలాగే జరగాలి, అలాగే జరగాలి తండ్రి. లేడీ ముగాంబో, నా కాఫీ ఎక్కడ? నన్నెందుకు అడుగుతున్నారు? మీ అసిస్టెంట్ అడగండి. ఇప్పుడు చేస్తుంది అదే కదా. నేను మీ అసిస్టెంట్ని కాదు, మీ బాస్ని. తెలుసు తెలుసు, మాటి మాటికి బాస్ అని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఇంతకీ పావుని ఎక్కడ? నా కాఫీ. డాల్ డాల్, నా కాఫీ. వావ్, నా అసిస్టెంట్ చాలా ఎఫిషియెంట్. నేను లేవడానికి ముందే నా కాఫీ రెడీగా ఉంది. మీ అసిస్టెంట్ అసలు ఎందుకు పనికిరాదు. ఒకవేళ బద్దకస్తులందరికీ కాంపిటీషన్ పెట్టారంటే అందులో తానే ఫస్ట్ వస్తుంది. బద్దకస్తులా? ఆ కాఫీని అక్కడ రఘు పెట్టాడు. నేనైతే తనకు చెప్పాను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని. కానీ ఎలాగో కాఫీ పెట్టేశాడు, అది వేస్ట్ అయిపోతుందని ఇష్టం లేకపోయినా దాన్ని అక్కడ పెట్టమన్నా. థ్యాంక్ యూ లేడీ ముగాంబో. మీరు నన్ను ఆ పేరుతో పిలవకూడదు. సరే పిలవన్లే, కానీ ఇప్పుడు పాడతాను. ఎందుకంటే నువ్వేనా ముగాంబో, ఎందుకంటే నువ్వేనా ముగాంబో. అరే అభి జీనియస్. నీకు తెలుసా, నేను ఈ పాటని నా తర్వాత ఆల్బమ్ 100% రిలీజ్ చేస్తాను. చాలా ఫేమస్ అయిపోతావు నువ్వు. చూడండి మీరు. అరే పొద్దునే నువ్వు నాకేం చూపించాలనుకుంటున్నావు? వెళ్ళి తలుపులు మూసేసిరానా? దేవుడా, ఛీ! Come on. హలో. హలో అభి, ఎక్కడున్నావు? ఇంత పొద్దున ఇంట్లోనే ఉంటాను కదా, ఇంకెక్కడుంటాను రా. నువ్వు నీ స్క్రాచ్ విన్నావా? అది అప్లోడ్ అయింది కదా. ఏమంటున్నావు నువ్వు? అప్పుడే స్క్రాచ్ ని అప్లోడ్ కూడా చేసావా? అంటే దాని అర్థం ఇప్పుడు మనకి డబ్బులు కూడా వచ్చేస్తాయన్నమాట. లేదభి, ఇది ఆ స్క్రాచ్ కాదు, నాకు ఇచ్చింది కాదు, ఇది వేరే స్క్రాచ్. గుర్తుందా నీకు? ఫేక్ స్క్రాచ్. ఏంటి? అండ్ బై ద వే, దీన్ని నీ కంపెనీ అప్లోడ్ చేయలేదు, ఇంకేదో కంపెనీ అప్లోడ్ చేసింది. ఐ డోంట్ నో ఎవరు అప్లోడ్ చేశారు. అరే ప్రవీణ్, ఒకవేళ నువ్వు అప్లోడ్ చేయలేదంటే మరి ఇంకెవరు అప్లోడ్ చేస్తారు? అది కూడా ఇంకో కంపెనీ పేరు మీదనా? సరే, నేను వెంటనే తెలుసుకుంటాను. ఒకవేళ ఇది తన పని కాదు కదా? లేదు, ఒకవేళ తను అలా చేసిందంటే తనకి లాస్ అవుతుంది కదా. సో తను అలా చేయదు. ఏమైంది? అది ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఎవరో నా మ్యూజిక్ స్క్రాచ్ని వేరే కంపెనీ పేరుతో అప్లోడ్ చేశారు అని చెప్తున్నాడు.
ఒకవేళ ఇదంతా నువ్వు చేయలేదు కదా. నేనెందుకు చేస్తాను? అయినా నా దగ్గర సీడీ లేదు కదా, మీరు దాన్ని ఆలియాకి ఇచ్చారు జాగ్రత్త చేయమని. మరి నేనెందుకు చేస్తాను చెప్పండి? నువ్వు అప్లోడ్ చేయలేదంటే మరి దీన్ని ఇంకెవరు అప్లోడ్ చేస్తుంటారు? నాకెలా తెలుస్తుంది? ఒకవేళ ఈ పాటలు దొంగతనంగా ఎలా దొంగిలించబడుతుంది? ఈ పాటల్నే కదా మీరు సీడీ చేసి ఆలియాని జాగ్రత్త చేయమని చెప్పారు. మరి అవి ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది అసలు ఇక్కడ ఏం జరుగుతోందని. మీరు కావాలనే ఇదంతా చేశారు. మీరే పాటల్ని దొంగిలించారు నా మీద పగ తీర్చుకోవడానికి. నేనే నా పాటల్ని ఎందుకు దొంగిలిస్తాను? ఒకటి ఇది మీరు స్వయంగా చేసుండాలి, లేకపోతే మీరు ఆలియా కలిసి ఈ ప్లాన్ వేసుండాలి. ఈ పాటల వల్ల నాకు ఎలాంటి ప్రాఫిట్ రాకూడదని. కానీ నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఈ మ్యూజిక్ మీద నాకే హక్కుంది. నేను మిమ్మల్ని కోర్టుకు లాగుతాను, ఎందుకంటే మీరు నా పర్మిషన్ లేకుండా నా పాటల్ని రిలీజ్ చేశారు. దీనికి ఎలాంటి శిక్ష వేస్తానంటే దొంగతనం కాదు కదా, మీరు పాటలు పాడడం కూడా మర్చిపోతారు. జస్ట్ షట్ అప్. నేను చెప్పాను కదా నేను దొంగతనం చేయలేదు అని. మీరు కాకపోతే ఎవరు చేస్తారు? ఈ పాటల గురించి ఒకటి మీకు తెలుసు, లేదా ఆలియాకు తెలుసు. ఇంకెవరో చేతికి ఈ పాటలు అంత సులభంగా ఎలా చేరుకుంటాయి? ఈ స్క్రాచ్ ని ప్రవీణ్ అప్లోడ్ చేయలేదు, ప్రజ్ఞ కూడా చేయలేదు. మరైతే ఎవరు చేశారు? దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని నేను అస్సలు వదలను. ఆలియా, ఆలియా, ఆలియా ఎక్కడున్నావు నువ్వు? త్వరగా రా. అనియా, ఏమైంది? నువ్వు ఇంత పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు? ఇంత కోపంగా ఎందుకున్నావు? అసలు ఏమైంది? ఆలియా, నా స్క్రాచ్ మ్యూజిక్ ఎక్కడుంది? నేను నీకు సీడీ ఇచ్చాను కదా, అది ఎక్కడుంది? అడుగుతోంది నిన్నే ఆలియా, జవాబు చెప్పు. ఆలియా, నా సీడీ ఎక్కడుంది? అనియా, ఏంటి నువ్వు ఇంత పొద్దున్న ఎలా మాట్లాడుతున్నావు? అది ఎక్కడుండాలో అక్కడే ఉంది, ఆఫీసులో. కానీ నువ్వు ఇంత కోపంగా ఎందుకు అడుగుతున్నావు? ఆ స్క్రాచ్ మ్యూజిక్ సీడీ ఎక్కడ ఉండాలో అక్కడ లేదు ఆలియా. దాన్ని ఎవరు దొంగిలించారు, దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేశారు. అభి, ఏమంటున్నావు నువ్వు? సీడీ దొంగలించబడిందా? అవునానమ్మా, ఇంతవరకు ఎప్పుడూ జరగంది ఈరోజు జరిగింది. నా ఇంట్లో నుండే నా మ్యూజిక్ దొంగిలించబడింది నానమ్మా. ఇంటర్నెట్ లో? కానీ ఇదెలా జరిగింది అసలు? ఆ సీడీ అయితే ఆఫీస్. అదే నేను అడుగుతున్నాను, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ సీడీ బాధ్యత నీదే కాబట్టి ఇప్పుడు జవాబు నువ్వే చెప్పాలి. అసలు ఆ సీడీ ఎలా దొంగిలించబడింది? అన్నయ్య, నేనేం జవాబు చెప్తాను? నేనైతే నీకు చెప్తున్నాను కదా, నేను ఆ సీడీని ఆఫీస్ లో పెట్టాను. అలాగే అక్కడ ఆఫీస్ లో అందరి ముందు పెట్టాను. అది అక్కడే ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? దాన్ని నేను ఎవరికి ఇవ్వలేదు. ఆలియా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. నేనెందుకు అబద్ధం చెప్తాను? నేనెంత జాగ్రత్తగా పెట్టానంటే ఆ సీడీ అసలు ఎవరికి కనిపించకుండా పెట్టాను. చాలా జాగ్రత్తగా పెట్టాను. ఒకవేళ నువ్వు ఆ సీడీని ఎవరికి చూడడానికి కూడా ఇవ్వలేదంటే మరి ఆ సీడీ అసలు ఎలా దొంగిలించారు, ఆన్లైన్ లో ఎలా అప్లోడ్ చేశారు? అదే నాకు కూడా తెలియడం లేదన్నయ్య. నేను ఆ సీడీని మీ అందరి ముందే నేనెందుకు పెట్టానంటే ఆ తర్వాత దాన్ని డెవలపర్స్ ఆ సాంగ్ ని ల్యాబ్ కి పంపించాలి. కానీ సెలవులో ఉన్నారు వాళ్ళు. సెలవు తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళ సాంగ్స్ ని డెవలప్ చేస్తారనుకున్నారు. అందుకే నేను జాగ్రత్త చేసి ఆ సీడీని ఇంతవరకు అక్కడే ఉంచాను. కానీ అసలు అలా ఎలా? ఒకవేళ నువ్వు నన్ను అనుమానించడం లేదు కదా? ఒకవేళ నేనే ఆ సీడీని ఎవరికో ఇచ్చేసానని కనిపించడం లేదుగా? అది నాకు తెలీదు. తెలియదంటే అర్థం ఏంటన్నయ్యా? నేను నీ చెల్లెల్ని. ఈ రోజు వరకు నువ్వు నాకు చెప్పిన పనులు, ఇచ్చిన బాధ్యతలు అన్నింటినీ పూర్తిగా నిజాయితీతో చేశాను. అయినా నువ్వే కదా నాకు చెప్పాదాన్ని జాగ్రత్తగా పెట్టమని. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా ఆఫీస్లో పెట్టించాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా? నేను ఆ సీడీని అన్నయ్య, నువ్వే కదా అంటుండేవాడివి నీ లైఫ్ లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంపార్టెంట్, అది నేను, నానమ్మ అని. కానీ ఈ రోజు నువ్వు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడావు. నువ్వు నీ లైఫ్ నుండి నన్ను వేరు చేయాలనుకుంటున్నట్టుంది. ఇది చాలా దారుణం. నువ్వు నన్ను అవమానించడం లేదన్నయ్య. తిన్నగా నా మీద నింద వేసేస్తున్నావు నేను దొంగని అని. డూ యూ ఈవెన్ రియలైజ్ వాట్ యు ఆర్ సేయింగ్? అయినా ఇలా ఇండైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక పని చేయొచ్చు కదా, తిన్నగా అనే అన్నయ్య. తిన్నగా నా మొహం మీద అనే నేనే దొంగతనం చేశాను, అందుకే ఈ దొంగతనం నేరం నువ్వు నా మీద వేస్తున్నావని ఒక పని చేయి. నన్ను తిన్నగా జైలుకు పంపించే, నన్ను ఎక్కడికైనా పంపించేయచ్చు కదన్నయ్య. ఎందుకు ఇలా ఊరికే నిలబడ్డావు? జస్ట్ షట్ అప్ ఆలియా, షట్ అప్. నిజం ఏంటంటే నా మ్యూజిక్ సీడీ దొంగిలించబడింది. నా మ్యూజిక్ ఆన్లైన్లో అప్లోడ్ కూడా అయింది. నేను ఎప్పుడు ఏ పాటను పాడినా సరే ఆ సీడీని నీకు లేకపోతే ప్రవీణ్కి ఇస్తుంటాను. కానీ ఈసారి ప్రవీణ్ బిజీగా ఉన్నాడు, అందుకని నేను తాన్ని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయలేదు. అందుకని ఇప్పుడు నువ్వే నాకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అసలు ఆ మ్యూజిక్ ఆన్లైన్లో ఎలా అప్లోడ్ అయింది?
అభి నువ్వు ఎందుకింత హైపర్ అయిపోతున్నావు? మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఈ విషయం అంత తీరిగ్గా సాల్వ్ అవుతుందని నీకు అనిపిస్తోందా? మనం మామూలు సీడీ గురించి డిస్కస్ చేయడం లేదు. మనం మాట్లాడుకునేది ఆయన రీసెంట్ పాటల సీడీ గురించి. దానివల్ల నాకు ప్రాఫిట్ జరగాలి, కానీ అది ఎవరికీ తెలియకుండా దొంగిలించబడింది. ఒకటి అది నీ బెస్ట్ ఫ్రెండ్ కేర్లెస్నెస్ కారణంగా జరుగుండాలి, లేకపోతే నీకు కాబోయే భర్త వల్ల అయ్యుండాలి. ఐ డోంట్ నో. కానీ నేను ఈ విషయంలో డీప్గా వెళ్తాను. అలాగే ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా నేను శిక్ష వేస్తాను. ఆ సీడీని ఎందుకు వెతకమంటున్నానంటే ఆలియా మన ఇద్దరి మీద ఏదైతే నింద వేసిందో అది అబద్ధం అని నిరూపించడానికి, అలాగే తనకి ప్రూవ్ చేసి చూపించాలి మనం తనలాంటి వాళ్ళం కాము అని. మనకి డబ్బుకి బంధాలకి ఉన్న తేడా తెలుసు కదా ఆలియా. కానీ అందుకోసం ఆ సీడీ దొరకడం చాలా అవసరం మనకి. ఆలియా బుర్రకి పదును పెట్టు, అలాగే ఆలోచించు ఆ సీడీని నువ్వు ఎక్కడ పెట్టావు ప్లీజ్ ఆలియా. అండ్ ఐ ప్రామిస్ యూ ఆలియా, ఒక్కసారి ఆ సీడీ మనకు దొరికిందనుకో, ఆ సీడీని ఎవరైతే ఆన్లైన్ రిలీజ్ చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తానంటే అది వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది. అది